వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఒంటికి చలవ చేసే పెసరపప్పు ఆనపకాయతో ఎంతో రుచికరమైన సాంబార్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కుక్కర్లో అరకప్పు పెసరపప్పు వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. తరువాత ఇందులో 1 లేదా 1.25 కప్పు వరకు వాటర్ వేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత పీల్ చేసి కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు 2 కప్పులు వేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, టమాటోలు 2 వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే మూత తీసుకోండి. తర్వాత ఇందులో 3 టీ స్పూన్స్ సాంబార్ పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని రసం తీసుకొని వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకొని ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి. మరీ చిక్కగాను కాకుండా మరీ పలుచగాను కాకుండా మీడియంగా ఉండేటట్లుగా సాంబార్ తయారు చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనిని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 8 లేదా 10 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇది ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు 5, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొంతసేపు వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయలు 2 వేసి వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఇవి అన్నీ బాగా వేగేటట్లుగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరుగుతున్నటువంటి సాంబార్లో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా సొరకాయ సాంబార్ రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ ఇడ్లీ, దోశ, వడ దేనితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. రైస్ తక్కువగాను సాంబార్ ఎక్కువగాను వేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒంటికి చలువ చేస్తుంది కూడా. మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.